హాయ్ ఫ్రెండ్స్, ಎಲ್ಲರೂ అంతా బాగున్నారు అనుకుంటున్నాను. ఇదంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు అన్నీ చూసారా, కొమ్మలన్నీ నరికేసి ఉన్నాయి కదా. ఇది మా పొలం అన్నమాట. ఇదంతా క్లీన్ చేయాలి. కాలీఫ్లవర్ కోసం ఎంత మొత్తం ఇలా రెడీ చేశారు. కాలీఫ్లవర్ కూడా వేసారు అండి ఇదంతా కూడా. సో దీని పక్కనే ఉందన్నమాట ఇది క్లీన్ చేయవలసింది. ఇదంతా కూడా క్లీన్ చేసి వెళ్ళాలి ఈరోజు. ఇదిగోండి, ఈ విధంగా ఉంటాయి మా ఊరు పొలాలన్నీ కూడా. అందరూ కాలీఫ్లవరు, రకరకాల కూరగాయలను పండిస్తున్నారు. ఈ విధంగా ఉంటాయి మొత్తం. ఇక్కడ చూసారా, పైన దొండపాదులు, కిందనేమో కాలీఫ్లవరు ఈ విధంగా చేశారు. మా అమ్మ అంటుంది, నువ్వు ఒకడు చేసుకెళ్ళవేటి అవన్నీ అంటుంది. మనం చేతనైనంత వరకు చేద్దాం అని చెప్పాను. నా చేతనైనంత వరకు నేను చేస్తాను, చేత కాకపోతే చూద్దాం. ఎందుకంటే ఈ పనులు చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. మరి ట్రై చేద్దాం. అవన్నీ వదిలి పెట్టేసి మంట ఎట్టేయడమేనంట, కాల్చేయాలట అవన్నీ కూడా. చూద్దాం. ఇగో కత్తి కూడా పట్టుకొని వచ్చాను, చూద్దాం. ఇప్పుడు మా నాన్న వచ్చారనమాట. అతను వచ్చి, ఎందుకురా అవన్నీ క్లీన్ చేస్తున్నావు, అవి నువ్వు చేయలేవులే, వేరే మనుషులు పెట్టి చేస్తాను అన్నారు. అయితే ఇందాక అక్కడ వాటర్ పోతుందన్నమాట. అది ఎవరిదో అనుకున్నాను నేను, ఎవరు పెట్టుకున్నారేమో అనుకున్నా. లేదు, అది మనకే మార్చు అని అన్నారు. మార్చడం వచ్చా నీకు అని అడిగారు. ఎందుకు రాదు, చిన్నప్పుడు చేశాను కదా ఈ పనులన్నీ అన్న. ఇంకో మార్చి ఇలా వాటర్ పెట్టాను అనమాట. నేను భోజనం చేసి వస్తాను, టిఫిన్ చేసి వస్తాను, లోపల చేయన్నారు. ఇదిగో దీనికి పెట్టాను ఇలాగా. ఏమంటారో చూడాలి. ఇంకో ఈ విధంగా చేస్తున్నాను. పర్వాలేదు, కానీ త్వరగా అయిపోతుంది అనమాట. వాటర్ చాలా ఎక్కువ వస్తుంది. మరి ఈ విధంగా మనం పొలం మధ్యలో పనిచేస్తే చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం. మన పొలంలో పనిచేయడం అంటే చాలా ఇష్టం నాకు. కానీ మా నాన్న యాక్సెప్ట్ చేయరు, ఎక్కువ రావద్దంటారు ఇటు సైడు. చూసారా, నేను నీళ్ళు ఇటు పెట్టాను అనమాట. అక్కడ చూసారా నన్ను చీటింగ్ చేస్తుంది. అంటే దీనికి గట్టిగా వేయాలన్నమాట, గట్టు వేయకపోతే ఇలా మళ్ళీ తడిసిపోయిందే మళ్ళీ తడిసిపోతుంటుంది. అందుకనే దీనికి ఇక్కడ చిన్నది వేస్తాం అనుకోండి, అది ఇంక వెనక్కి వెళ్ళదు. అది చిన్నది ఇలా అరెస్ట్ చేసేస్తే అయిపోతుంది.
ఈ తుప్పలన్నీ ఏమని చెప్పారు మా నాన్న. చూడండి మొత్తం ఇదంతా ఏమైందంటే అలికిపోయింది అనమాట, అది రావట్లేదు, మన మాట వినట్లేదు. అందుకే కత్తి తెచ్చాను. ఇప్పుడు ఇవన్నీ తీసేయాలి. చూడండి నాటు రేగిపళ్ళు అనమాట, ప్యూర్ ఆర్గానిక్. ఇవి ఆర్గానిక్ రేగిపళ్ళు ఇవి. టేస్ట్ బాగున్నాయి. పెక్క ఎక్కువ ఉంటుంది, ప్లస్ తక్కువ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, కానీ ముళ్ళు ఉంటాయి, జాగ్రత్త చూసుకోవాలి. రేగి చెట్టు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి కాటేసింది రేగి చెట్టు కూడా. చూసారు దాని ముళ్ళు చాలా షార్ప్ ఉంటాయి అన్నమాట. చూసారా, అలాగా చాలా షార్ప్గా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మొత్తం క్లీన్ చేస్తాను. ఇక్కడ మా నాన్న అయితే చేయమని చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ కాలీఫ్లవర్ వేస్తున్నారు అనమాట. ఇవి అడ్డంగా ఉన్నాయి ఇక్కడ వాటర్ పెట్టడానికి. ఇవన్నీ చేశాను. చెట్టు ఉంది కదండి, మామిడి చెట్టు, మ్యాంగో, చాలా మంచి వెరైటీ అనమాట అది. దాని పేరు హిమాపసంద్ అంటారు. హిమయత్, హిమాపసంద్ రకరకాలు పిలుస్తారు. చాలా పెద్ద కాయలు వస్తాయి దీనివి, చాలా టేస్ట్ ఉంటాయి. సమ్మర్లో చూపిస్తాను ఈ చెట్టు గురించి. మా ఫాదరు దున్నేస్తున్నారు ట్రాక్టర్ పెట్టుకొని. అలా దున్నేస్తుంటారు, ఎప్పుడు చూసినా ఖాళీ ఉంటారు, ఎప్పుడు చాలా కష్టపడతారు. మా అమ్మ ఫోన్ చేసింది, టిఫిన్ రెడీ అయిపోయింది రా త్వరగా అని చెప్పి. సో మన బ్రష్ ఊర్లోని ఇదే బ్రష్ అనమాట. మన చిన్నప్పుడు అంతా ఇదే. సిటీలోకి వచ్చాక బ్రష్లు, టూత్ బ్రష్లు. ఊర్లో బ్రష్ ఇదే చిన్నప్పటి నుంచి. ఇదే చిన్నప్పటి నుంచి మన ఊర్లో బ్రష్. నర్సరీ బెడ్స్ ఇవన్నీ. రకరకాల మొక్కలు వేశారు. ఇవన్నీ నర్సరీ. ఇది కాలీఫ్లవర్. ఇవి వేసేటప్పుడు ఇలాగ వేయాలంటే ఫస్ట్ ఇలా తయారు చేస్తారు. ఈ విధంగా చేశారన్నమాట. ఇవన్నీ నాటడం కోసం ఆల్రెడీ నెక్స్ట్ బ్యాచ్ ఇక్కడ వేశారు. నెక్స్ట్ అక్కడ రెడీ చేస్తున్నారు మా ఫాదరు. అంత కొబ్బరినారు అనమాట, ఇలా తయారు చేశారు. కొబ్బరినారు, ఇది కోకోనట్ ప్లాంట్స్. ఇవన్నీ తీసి వేస్తారన్నమాట, తోట తయారు చేస్తారు. ఇది వేరే వాళ్ళ పొలం. చూడండి మంచిగా వచ్చే కాలీఫ్లవర్ చిన్నగా బుజ్జి వస్తున్నాయి అనమాట. అదిగో ఇంకా వస్తున్నాయి కాదు, కొన్ని పెద్ద అయిపోయినట్టు కటింగ్ కూడా చేస్తున్నారు అక్కడక్కడ. మంచిగా మా అమ్మ ఉదయాన్నే నాటు కూడా ఉండింది. మంచిగా తినేసి మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట. మంచి స్ట్రాంగ్గా ఎనర్జీ ఫుల్ పెట్టాము లోపల. కాస్త పని చేసి రావాలి మళ్ళీ. మా నాన్నగారు ఫుల్ దున్నేస్తున్నారు, ఎక్కడ తగ్గట్లేదు అనమాట. గట్టి దున్నుతున్నారు బాగానే. వాళ్ళ పాపం చాలా కష్టపడతారు. మొత్తం దున్నుతాడు, కొంగలన్నీ వస్తాయి ఇలాగా కొంగలు. ఇదిగోండి పురుగుల కోసం వచ్చాయి మొత్తం అవి. ఈ ఐటము కొన్నాను, దీనికి ఇది వెయ్యాలన్నమాట. ఇది వేస్తే గట్టిగా ఉంటుందంట, ఊడిపోకన్నా. అది వేద్దాం. దీన్ని ఈ విధంగా తయారు చేస్తాను. లాస్ట్కి ఇది వేసి ఇలా తయారు చేస్తాను. వల్ల గ్రిప్ ఎక్కువ ఉంటుందని చెప్పారు తీసుకునేటప్పుడు, అందుకే ఈ విధంగా తయారు చేస్తాను దీన్ని. నాన్న మిరప మొక్కలు కూడా వేసారండి ఇలాగా. ఇదిగోండి పువ్వు వస్తుంది ఇలాగా. ఇంకో మునగ కర్ర తెచ్చానండి, మునగ డ్రమ్ స్టిక్. ఇది వేద్దాం, ప్లాంట్ రెడీ అవుతుంది.
మంచి కాస్ట్, మంచి వెరైటీ ఇది, అందుకే తెచ్చాను వేరే వాళ్ళ దగ్గర. మరి ఆ కర్ర వేయాలంటే మునక్కర్రని మరి పాతాలంటే గుణపం కావాలి. గుణపం వచ్చాం, గుణపం కోసం పట్టుకెళ్తున్నాను గుణపం. మా నాన్నగారు తయారు చేశారు, ఇది మొత్తం పేడ వేసి. సో దాన్ని మనం అందులో వేద్దాం కొద్దిగా. ఇది మనం ప్రాక్టికల్స్, ఆయన చెప్పలేదు, నేనే వేస్తున్నాను, కొద్దిగా వేస్తున్నా. అలాగే ఆ మధ్య బత్తాయి మొక్కలు వేసాను ఇక్కడ, సో వాటిని కూడా కొద్దిగా వేద్దాం. ఇక్కడ ఒకటి లాస్ట్కి ఈ విధంగా వేస్తాం. దాన్ని మొత్తం పాతేసాను కర్రని, చూద్దాం ఏమైద్దో. ఆ మధ్య ఇంకోటి వేసాను, అది ఇలా నాటి ఇలా పువ్వు కూడా వచ్చింది అనమాట. డ్రమ్ స్టిక్స్ మునగ ఈ విధంగా వచ్చింది. మరి అది ఎలా వస్తుందో చూద్దాం. సో మా ఫాదర్ అక్కడైతే మాత్రం ఎక్కడ తగ్గట్లేదు, ఎండ గట్టిగా ఉంది కానీ దంచేస్తున్నారు.